హలో అండి, మేము బీఆర్ఎస్ యూఎస్ఏ తరపున ఈరోజు గజ్వేల్ లోపల తెలంగాణ ప్రదాత కేసీఆర్ గారి ఆఫీస్ మీద కాంగ్రెస్ రౌడీ మూకల దాడిని ఖండిస్తూ తెలంగాణలోని ప్రజాస్వామ్యవాదులకు మేధావులకు పిలుపునిస్తూ ఈ దాడిని మీరంతా కూడా ముక్త ఖండంతో ఖండించాలి, ఇట్లాంటివి మన తెలంగాణ సమాజానికి మంచివి కాదని తెలియజేస్తూ ఇక్కడ టైమ్స్ స్క్వేర్ నుంచి న్యూయార్క్ నడిబొడ్డున టైమ్స్ స్క్వేర్ నుంచి మేము స్పందిస్తున్నాం. ఈ సమావేశంలో మమ్మల్ని అందరినీ బీఆర్ఎస్ శ్రేణులను ఎన్ఆర్ఐలను ముందుండి నడిపిస్తున్నటువంటి ఒక యువనేత మహేష్ తన్నీర్ గారు ఉన్నారు. అన్న, మీ స్పందన కూడా తెలియజేయండి, మీ తర్వాత మీ అంతా కూడా తెలియజేస్తాం. ఇది ఏదైనా కూడా మనం అందరం ముక్త ఖండంతో ఖండించాలి. ఈ విషయాన్ని మీ స్పందన తెలియజేయండి. నమస్తే అండి, జై తెలంగాణ. మనము 14 ఏళ్ళు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ, 10 ఏళ్ళు చాలా బ్రహ్మాండంగా పాలించుకున్న తెలంగాణ ఈరోజు ఎక్కడికి పోయిందో ఆలోచిస్తేనే చాలా బాధగా ఉందండి. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము, ఏం జరుగుతుంది, మన పౌర సమాజం ఎక్కడ పోయింది, మన మేధావి సమాజం ఎక్కడ పోయింది, అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో అర్థం కాకుండా ఉంది. ఎన్ఆర్ఐస్ అందరూ కూడా చాలా 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 తీవ్రంగా మదన పడుతున్నారు. ఇక్కడ అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో, ఏమనుకున్నాము, ఏం తెచ్చుకున్నాము, ఏం జరిగింది అసలు అర్థం కాని విధంగా ఉందండి. ఏదో సంచలనం కోసమో ఏదో అసలు ఎందుకు చేస్తున్నారు, ఏమి చేస్తున్నారు, ఎవరికి అర్థం కాని విధంగా ఈ పాలన జరగడం, పిచ్చోడు చేతిలో రాయిలాగా అయిపోయింది రాష్ట్రం ఈరోజు. అసలు ఏం జరుగుతుంది, ఈ కాంగ్రెస్ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి దోచిపెట్టడానికి వాళ్ళకు ఒక ప్రయోగశాలగా ఈరోజు ఈ రాష్ట్రం మారిపోయింది. తెలంగాణ పౌర సమాజం, తెలంగాణ ప్రజలు చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన సమయం, తరుణం ఆసనం అయిపోయింది. ఎవరిని ఎన్నుకున్నాం మనం, ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు, మన రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తున్నారు, మన రాష్ట్రంలో ఉండే అధిక శాతమైన ఎస్సీ బీసీ మైనారిటీ ప్రజలకు సోదరులకు ఏం జరుగుతుంది, ఏం ప్రామిస్లు ఇచ్చారు, ఏం ఒరుగుతుంది, ఒక్కసారి ఆలోచించండి. మన కేసీఆర్ గారు ఏం చేశారు, ఈరోజు ఏం జరుగుతుంది కాంగ్రెస్లో, చాలా తీవ్రంగా మన ప్రజలు ఆలోచించి సరైన నిర్ణయము సరైన సందర్భంలో తీసుకోవాల్సిన సమయం ఆసనం అయిపోయింది. తెలంగాణ ద్రోహులని, తెలంగాణ వ్యతిరేకులకు అడుగులకి మడుగులు ఒత్తుతున్న కుహన రాజకీయ నాయకులకి, కుహన మేధావులకి లాగి చెంపదెబ్బ కొట్టాల్సిన సమయం ఆసనం అయిపోయింది. తెలంగాణ ప్రజలారా, ఏకం కండి. మనకేం కావాలి, మనం ఏం తెచ్చుకోవాలి, మనం ఏం చేసుకోవాలి, చాలా అందరం కూర్చొని ఆలోచించి కలిసి ముందుకెళ్లాల్సిన సమయం ఆసనం అయిపోయింది. డెఫినెట్గా మా ఎన్ఆర్ఐస్ అందరం కూడా మేము చాలా సీరియస్గా ఇన్వాల్వ్ అవుతాం. ఇప్పటి నుంచి తెలంగాణ ప్రజల్ని జాగృతపరుస్తాము, మన రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని చెప్తాము. అదేవిధంగా ఈరోజు గజ్వేల్లో చేసిన దాడి, క్యాంప్ ఆఫీస్ పైన చేసిన దాడి, క్యాంప్ ఆఫీస్ అంటే ప్రజాస్వామ్యానికి గుడి లాంటిదండి. అక్కడి నుంచి ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చే ఒక చక్కనైన ఆఫీస్, దాన్ని ఈరోజు దాడి చేసి గోడపైన ఒక ఫోటో పెడితే గోడపైన ఒరిగేది ఏంటంటే ప్రజలకి ఏమైనా వస్తుందా? ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? మంచి పనులు చేస్తే, ప్రజలకు కావాల్సిన పనులు చేస్తే మీకు ప్రజల్లో గుండెల్లో ఉంటారండి. ఎన్టీఆర్ గారు, కేసీఆర్ గారు ప్రజల గుండెల్లో ఉన్నారు. ఎందుకు? వాళ్ళు చేసిన మంచి పనుల వల్ల. ఎవరు చెరిపితే చెరగని చరిత్ర సాధించుకున్నారు వాళ్ళు. మీకు ఒక చక్కటి అవకాశం ముఖ్యమంత్రి గారు, మీరు ఇప్పటికైనా మారండి. మాకు మారదారన్న నమ్మకం అయితే లేదు, అయినా సరే ఒక ఎన్ఆర్ఐగా, ఒక తెలంగాణ వాదిగా మారండి అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, మిమ్మల్ని అడుగుతున్నాం. ఇప్పటికైనా మారండి. ఈ ఉన్న మీకు అతి కొద్ది సమయాన్ని, ఇంకొక 2 సంవత్సరాలు, సంవత్సరం ఉంటుంది, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మాకు నమ్మకం లేదు, అయినా రిక్వెస్ట్ చేస్తాం, చూద్దామండి. బట్ తెలంగాణ సమాజం చరిత్రలో మీరు ఎప్పటికి వెళ్ళినా కూడా ఒత్తిడిని, దౌర్జన్యాన్ని, దొరతనాన్ని తెలంగాణ సమాజం సహించదు. దీన్ని కూడా ఈరోజు నిన్న గజ్వేల్లో జరిగిన దాన్ని కూడా తెలంగాణ సమాజం సహించదు. ప్రతి తెలంగాణ పౌరుడు స్పందిస్తున్నాడు. సరే, వాళ్ళ గుండెల్లో స్పందిస్తున్నారు, వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళ ప్రాంతాల్లో, వాళ్ళ ఏరియాల్లో స్పందిస్తున్నారు. నలుగురు మిత్రులతో మాట్లాడినప్పుడు, లేకపోతే ఇంట్లో ఫ్యామిలీతో మాట్లాడినప్పుడు అందరూ స్పందిస్తున్నారండి. ఖచ్చితంగా ఇలాంటి చర్యలు కాంగ్రెస్ పార్టీని అధోపాతాళానికి తీసుకెళ్తాయని చెప్పడానికి మాకు ఎటువంటి డౌట్ లేదు. మాకు తెలంగాణ సమాజం పట్ల, తెలంగాణ ప్రజల పట్ల చక్కటి నమ్మకం, అవగాహన ఉంది. ప్రజలందరికీ కూడా ఇప్పటికే అర్థమైపోయింది, అంతా కూడా అర్థమైపోయింది. రోజులు లెక్క పెడుతున్నారు, ఎప్పుడు వెళ్తుందా ఈ గవర్నమెంట్ అని. ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏ గవర్నమెంట్కు రాకూడదు. ప్రజలు మిమ్మల్ని భరిస్తూ మీరు ఎప్పుడు వెళ్తారా అని కోరుకోవడం అంటే ఇంటికి వచ్చిన చుట్టాలు ఎప్పుడు పోతారా అని కోరుకున్నట్టుగా ఉంది. ఇది చాలా దరిద్రంగా ఉంది. ఇప్పటికైనా మారండి. అసలైన కాంగ్రెస్ వాదులారా, అసలైన కాంగ్రెస్ నాయకులారా, ఇప్పటికైనా ఆలోచించండి. మీ పార్టీని మీ చేతుల్లోకి తీసుకోండి. ఇప్పటికైనా ప్రజల్లో ఎంతో కొంత ఫేస్ సేవింగ్ ప్రయత్నాలు చేయండి. జై తెలంగాణ. నేను మీ తిరుపతి రెడ్డి. ఈరోజు మన యొక్క తెలంగాణను కొట్లాడి తీసుకురావడే కాక కేసీఆర్ గారు తెలంగాణ నిర్మిస్తే విధ్వంసమే ధ్యేయంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి పరిపాలన జరుగుతుంది. రావడంతో కూల్చివేతలు స్టార్ట్ చేశారు. ఇలా సాక్షాత్తు
ప్రజాస్వామ్యం మన యొక్క గవర్నమెంట్ ఆఫీసులు అనేటువంటి దేవాలయాలతో సమానం. ఆ యొక్క క్యాంప్ ఆఫీస్ అంటే ప్రతిపక్ష నేత క్యాంప్ ఆఫీస్ అంటే ఒక దేవాలయంతో సమానం. ఆ యొక్క దేవాలయాన్ని మీదే రౌడీ మీకలు, కాంగ్రెస్ రౌడీ మీకలు వచ్చి దాడి చేయడం అయితే ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలి. ముఖ్యంగా మేము ఎన్ఆర్ఐలం ఇక్కడ ఉన్నటువంటి అమెరికాలో విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక ఎన్ఆర్ఐ తన పుట్టిన ఊరును తన ఉన్నటువంటి మండలాన్ని ప్రభావితం చేస్తాడు. ఎన్ఆర్ఐలంతా కూడా ఈ విధ్వంసకర కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చేష్టలను ప్రజలకు జాగృతం చేయాలి. మనం వివరిస్తే ప్రజల్లోకి బాగా పోతుంది ఎన్ఆర్ఐ కమ్యూనిటీ. ఇక్కడి నుంచి ఎన్ఆర్ఐలందరికీ అప్పీల్ చేస్తున్నాను నేను. అందరూ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తక్షణమే గద్దెదించాలి. వీళ్ళని ప్రజాస్వామ్యవాదులంతా మేధావులంతా దీన్ని ఖండించాలి. ఇది ఇంత ముదనష్టపు గవర్నమెంట్ అయితే నేను అసలు ఊహించలేదు. ఇదా అనండి. మీకు ఎందుకు ఇచ్చారు? ప్రజాపాలన వచ్చి పాప పాలన చేస్తారు. ప్రజాపాలన కాదు మీరు చేసేది, పాప పాలన చేస్తున్నారు. ప్రజలు మొత్తం గమనిస్తున్నారు. ఇలా 3 మున్సిపాలిటీలు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. దాన్ని డైవర్షన్ చేయడానికి రౌడీ మీకలను గజ్వేల్ పార్టీ కాంగ్రెస్ మన కేసీఆర్ గారి ఆఫీస్కు పంపించేసి విధ్వంసం చేయడం జరిగింది. దీన్ని అంతా కూడా అందరు ప్రజాస్వామ్యవంతులంతా ముక్తఖండతో ఖండించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈ గెలిచిన మున్సిపాలిటీల డైవర్షన్ కోసమే ఈ దాడి జరిగింది. ఈ డైవర్షన్ తోటే మొత్తం రాజకీయాన్ని మొత్తం డైవర్షన్ తోటే నడిపిస్తారు. ఏదేం జరిగినా ఓ కేసులు ముందుకొస్తాయి. మున్సిపాలిటీలు గెలిచినప్పుడు దాడులు ముందుకొస్తాయి. మీ రాహుల్ గాంధీ గారి ఆఫీస్లో ప్రధానమంత్రి మోదీ ఫోటో పెట్టుకున్నారా? అది జరిగిందా? మీరు పెట్టుకుంటే చెప్పండి, మిగతా రాష్ట్రాల్లో చేయొచ్చు. మీరు యాంటీ డిఫెక్షన్ లా తీసుకొస్తారు. యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చిర్రు. యాంటీ డిఫెక్షన్ లా గురించి పోరాటం చేసిర్రు రాహుల్ గాంధీ గారు. అక్కడేమో యాంటీ డిఫెక్షన్ లా అంటారు, ఇక్కడేమో అందరినీ అపోజిషన్ ఎమ్మెల్యేలని జాయిన్ చేసుకుంటారు. మీ రాహుల్ గాంధీ గారి ఆఫీస్లో, ప్రియాంక గాంధీ గారి ఆఫీస్లో, మీ ఖార్గే గారి ఆఫీస్లో పెట్టుకోండి. తర్వాత మమ్మల్ని వచ్చి ప్రశ్నించండి, తెచ్చి దాడులు చేయండి. మీరు దేశంలో ఒక మాట చెప్తారు, కేరళలో ఒక మాట చెప్తారు, తెలంగాణ రాష్ట్రంలో ఒక మాట చెప్తారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దాడులతోటి సొల్యూషన్ కాదండి. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే దోచుకోడు, గుంజుకోడు, లాక్కోడు, కొట్లాడు తప్ప ఇంకొకటి లేకుండా పోతుంది. ఈ దాడులు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ ప్రజానికం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో ప్రజాపాలన అన్నారు. ఇది ప్రజాపాలన అంటే ఏంటి? దోచుకోడు, గుంజుకోడు, కొట్టుడా, మీద పడి గుంజుడా, ఫోటోలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రి అండి, అది మీకు అర్థం కావట్లేదు. ఊరికే ఫోటోలు పెట్టుకొని మరి నేను ముఖ్యమంత్రి అని చెప్పుకోవాల్సిన దీనస్థితిలోకి వెళ్ళకండి. డెవలప్మెంట్ చేయండి. డెవలప్మెంట్ తోటి ప్రజల మనసును గెలుచుకోండి. అంతే తప్ప ఈ విధంగా చేయడం వల్ల ప్రజల మనసును గెలుచుకోలేరన్నాడు. థ్యాంక్ యూ. మూకలు జరిపిన దాడిని ఒక ఎన్ఆర్ఐగా మేమందరము ఖండిస్తున్నాము. ఈ దాడుల వల్ల మన తెలంగాణ ప్రజలకు ప్రయోజనాలు ఏంటో మీరు చెప్పాలా? మీరు ఒక రాజు ఎలా ఉంటే రాజ్యం ఎలా ఉంటుంది కదా. మీరు ఒక రోల్ మోడల్గా ఉండి ప్రజలకి సేవలు, సర్వీసులు ఇవ్వాలి. కానీ ఒక పార్టీ కార్యాలయాలపై మీరు కాంగ్రెస్ మూకలు దాడిని మేమంతా ఖండిస్తున్నాము. మీరు మీ యొక్క కాంగ్రెస్ కార్యకర్తలను కానీ కాంగ్రెస్ లీడర్స్ని కానీ అదుపులో పెట్టుకోకపోతే తెలంగాణ ప్రజలు తమరు రోడ్ల మీదకి వచ్చేసి మరో ఉద్యమం చేయాల్సి వస్తుంది. ఖబర్దార్, జాగ్రత్త. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి జాగ్రత్త. శ్రీకాంత్ వస్తున్నాం. సో తెలంగాణ బాబు జాతిపిత కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి పథంలో నడిపి 14 సంవత్సరాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను 10 సంవత్సరాలు అతి కష్టంతో డెవలప్ చేసి అంతా చేసిన బాపు కేసీఆర్ గారు ఇవాళ గజ్వేల్లో తెలంగాణ క్యాంప్ కార్యాలయంలో, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కేసీఆర్ గారి ఫోటో తీసి రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టడం అనేది చాలా అత్యంత హేతుకరమైన చర్య. సో ఇలాంటి చర్యలు చేయడం వల్ల మీకు ఏదో కేసీఆర్ గారిని కించపరిచడము, కేసీఆర్ గారిని చేద్దామని చూస్తే ఎంత చేసినా కూడా మీరు కేసీఆర్ గారికి ఇంకా మంచి పేరే వస్తుంది. కానీ మీరు నేను రేవంత్ రెడ్డి నా పాలన నడవాలి, ఇది గుండా రాజ్యము అని చెప్పి చూస్తే ఇది కాదు. అసలు కాంగ్రెస్ పాలన అంటే ఇలా ఎప్పుడు చూడలేదు.